హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయ్యారు, కానీ వాచ్ టైం అయితే అవ్వలేదు. దాంతోపాటు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. దిశ్వ హుండీని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. అంటే మా ఇంటి పక్కన పెద్దమ్మ వాళ్ళ మనవడ బర్త్డే అయితే అయ్యింది. ఆ బర్త్డే వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక హుండీ అయితే ఇచ్చారనమాట. అంటే పిల్లలందరికీ ఒక్కొక్క హుండీ అయితే ఇచ్చారు. ఇంకా హుండీ ఇచ్చిన తర్వాత నార్మల్గా నాకు ఐడియా రాలేదు, అసలు హుండీలో డబ్బులు వేసుకోవాలనే ఐడియానే రాలేదు. ఎందుకంటే నార్మల్గా దాస్తూ ఉంటాం కదా, ఎందుకు ఇంత హుండీలో అని అనిపించింది. ఇంకా వాళ్ళు హుండీ ఇచ్చిన తర్వాత ఎందుకు వేస్ట్గా పడేయటము, ఉన్న చిల్లర వాడికి వేస్తే దేనికో దానికి ఉపయోగపడతాయని చెప్పి ఆల్మోస్ట్ 8 months నుంచి వేస్తున్నాను అనమాట. ఈ దిశ్వ కానీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటే దారిలో చిప్స్ అవన్నీ కొనుక్కోకపోతే ఇంకా డబ్బులు వేసేవాళ్ళమే. అవి వేయటం వల్ల రోజుకు ఒక 10 rupees అట్లే అయిపోయింది అనమాట. ఇంకా మిగిలిన డబ్బులు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు మిగిలిన డబ్బులు వాళ్ళ తాత ఇంకా వాళ్ళ నాని అట్లా ఉంటారు కదా, ఎవరైనా వెళ్ళొచ్చినప్పుడు 5 రూపాయలు అట్లా ఇస్తే ఇంకా డైరెక్ట్గా దిశ్వ చేత వేయించేదాన్ని. కొన్నిసార్లు అయితే వాడు ఎక్కిపోయిన నేనే వేసేసేదాన్ని అనమాట. అలాగా ఫిల్ అయితే చేశాను. మొన్న బర్త్డే అయితే జరిగింది కదా, అప్పుడు బర్త్డేలో కూడా ఇక్కడ కొంతమంది ఇచ్చారనమాట. అవి ఇచ్చినవి కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అవే ఆ హుండీలోనే వేసేసాను. సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చిందని చెప్పి ఆ హుండీ అయితే దిశ్వ బర్త్డే రోజు ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ ఓపెన్ చేయలేకపోయాను. అందుకని చెప్పి ఈ రోజు అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. దిశ్వతో పాటు నేను కూడా హుండీలో డబ్బులు వేసుకున్నాను. ఇదిగోండి, ఇది దిశ్వ హుండీ, ఇది దిశ్వ హుండీ, ఇది నా హుండీ. దిశ్వ హుండీ అయితే ఫుల్ బరువు ఉందన్నమాట. ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బులు కూడా దీంట్లో వేసిస్తుందాన్ని, నా దాంట్లో అయితే అసలు ఏమి వేసుకోలేదు. ఇది మా శాను హుండీ అనమాట. శాను అంటే ఏమి వాడట్లేదని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేయడం ఈజీ, కానీ దీన్ని ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ వేయలేము, అట్లా ఉందన్నమాట. ఇది అంటే చాప్తోనే కోసేయాలి. ఇంకా కోసేకి తప్పదు కదా, ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి మొన్న బర్త్డేకి వచ్చిన డబ్బులు కూడా దీంట్లోనే వేసేసి ఊరైతే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నాన్న ఎప్పటి నుంచి వేసుకున్నావు ఈ డబ్బులు? దిశ్వ బర్త్డే రోజు ఓపెన్ చేయాలనుకున్నాను, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఊరెళ్ళసి వచ్చింది కాబట్టి ఓపెన్ చేయలేకపోయాను అనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. కానీ ఏం వస్తువు కొనాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ ఖచ్చితంగా చేయాలి. అన్ని డబ్బులు ఉండవు, కానీ ఎంతో కొంచెం వస్తుందని చెప్పేసి దాచాను అనమాట. దేనికైనా ఉపయోగపడతాయి కదా, అట్లీస్ట్ ఆడ ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికైనా ఉపయోగపడతాయి కదా. నగలు కొనియాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేత మనీ సేవింగ్ అనే మైండ్లో పెడితే చాలు, వాళ్ళు సేవ్ చేసుకుంటారు అనమాట. ఇంకా నా సేవ్ చేసుకున్న డబ్బులు ఎన్ని ఉన్నాయి, దిశ్వ సేవ్ చేసుకున్న డబ్బులు ఎన్ని ఉన్నాయో చూద్దాము. దీన్ని అయితే ఇప్పుడు చాక్తోనైతే కోసేస్తాం, తప్పదు. ఇంకా అమ్మ రావట్లేదు, కోసేసి అప్పుడు చూద్దామండి. ఫైనల్లీ కోసేసాను అనమాట. ఇదిగోండి, కాగితాల కంటే చెర్లలో ఎక్కువ ఉంది ఇక్కడ. నాదైతే ఇలా కింద తీస్తే వచ్చేస్తుంది. దిశ్వ అది కూడా ఇది ఇవి మొన్న బర్త్డేలకి ఇచ్చేసినవి అట్లే దోపేశాను. కొన్నిసార్లు నేను చిల్లర తెచ్చినా కూడా. ఫైనల్లీ ఎంత లెక్క ఉన్నాయో లెక్క పెడదాము. ఈ 500 కాగితం అయితే ఒక ఆంటీ ఇచ్చిందనమాట అమ్మకి. అంటే అమ్మకి చెల్లికి మాతో బాగుంటారు, ఆ ఆంటీ అయితే ఇచ్చింది. మిగతా అందరూ కూడా 100, 50 అట్లా ఇచ్చారనమాట. కెమెరా ముందు అండి, ఇవంతా చిల్లరా దక్కేద్దాం. నా వస్తాయి రావు కూడా తెలీదు. నాయి కూడా చిల్లర ఉంది. మొత్తం నావెన్ని ఆడవెన్ని చూపిస్తాను, దిశ్వవెన్ని. నా దాంట్లో కూడా 20 rupees అట్లా కనబడుతున్నాయి.
ఎంత వచ్చింది ఏందని చూద్దాం ఇప్పుడు. ఇవి నా హుండీలోనివి, ఇవి వచ్చి దిష్వా హుండీలు. అవి దిష్వావి కూడా నా అంతే ఉండేవి, కాకపోతే మొన్న బర్త్డే కూడా వేసేసాను కదా, అందుకని చెప్పి ఎక్కువనే అనమాట. ఇప్పుడేమో దిష్వా అంటున్నాడు నావి ఎక్కువ ఉన్నాయి, నీవి తక్కువ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మొత్తం ఎంత ఉందో లెక్క పెడతాను ఫ్రెండ్స్. నేను కొంచెం డబ్బులు లెక్క పెట్టడానికే నాకు ఆయాసం వచ్చేసింది. ఎక్కువ డబ్బులు వేసుకున్న వాళ్ళు ఎలా లెక్క పెడతారో అస్సలు తెలియదు అనమాట. హుండీలో ఫస్ట్ టైం వేసాను కదా డబ్బులు, చిరాకు వచ్చేసింది లెక్క పెట్టడానికి. మొత్తంగా అయితే దిష్వావి నావి కలిపి దగ్గర 1500 చిల్లర ఉన్నాయన్నమాట. దీంతో ఏ వస్తువులు వస్తాయో నాకు తెలీదు, ఏమైనా వస్తాయేమో కాన్వర్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇట్లా సేవ్ చేస్తే ఎంత సేవ్ చేశారో చెప్పండి. ఇక్కడ నుంచి కూడా నేను మళ్ళీ దిష్వా కోసం అయితే హుండీ పెడితే అయితే వేస్తానమాట. ఈసారి మట్టి హుండీ పెడితే అయితే వేద్దాం అనుకుంటున్నాను. అవైతే ఏకంగా డైరెక్ట్ గా పగలకొట్టేయచ్చు కదా, అవైతే ఇంకా సింపుల్ తో పోతుంది. అందుకని చెప్పేసి ఈసారి మట్టి పెడితే అయితే వేస్తున్నాను. ఇంకా దిష్వావి మనీతో ఏవే వస్తాయో వస్తువులు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ బాక్స్ లోకి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఇంట్రడక్షన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, దేనికోసం స్టార్ట్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే పెట్టాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్